ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే నిజము అబద్ధం అనేది ఆలోచించాలి తప్ప జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నప్పుడు ఒక రకమైన నిజం, ఆయన వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇంకో రకమైన నిజం, తెలుగుదేశం వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఒక రకమైనది నిజం, తెలుగుదేశం వాళ్ళకి అనుకూలంగా మరొక నిజం ఎట్లయితుందండి? అప్పుడైనా ఇప్పుడైనా నిజం నిజమే కదా. సో ఇది వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళ వైఖరులు మార్చుకుంటారు. ఒక విశ్లేషకుడిగా నా వైఖరిని ఎట్లా మార్చుకోవాలి? జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు తప్పన్నాను, లోకేష్ అన్నా తప్పంటారు. అందువల్ల నిజమేంటి? ఏ చట్టంలో ఇప్పటికి కూడా లోకేష్కి విజ్ఞప్తి ఏంటంటే విచ్ లా, మీరు ఏమని చెప్తున్నారు? లాను వయలేట్ చేయమంటున్నారు మమ్మల్ని, రూల్ను వయలేట్ చేయమంటే ఏ లాలో ఉంది, ఏ రూల్లో ఉంది చెప్పండి, అయిపోతుంది కదా. వీల్ ఆల్సో లెర్న్. మళ్ళీ నేను సరి చేసుకొని మళ్ళీ వచ్చి మాట్లాడతాను. ఇంకో ఈ చట్టంలో ఉంది, నేను అది చట్టం అంతకుముందు చదవలేదు, ఇంకో ఈ నిబంధనలో ఉంది, నేను అంతకుముందు చదవలేదని నేను మార్చుకుంటాను. నాకేం అభ్యంతరం లేదు మార్చుకోవటానికి. ఎందుకంటే దీనిపైన నేను 6 నెలల కింద మాట్లాడాను. జూన్లో లాస్ట్ జూన్లో మాట్లాడాను.